నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోరుతూ తాము నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా అడుగులు వేయకుండా నామినేటెడ్ పదవిని పొడిగించే ప్రయత్నం చేయడం ఆయన చిత్తశుద్ధికి తార్కాణమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. విలీన అంశ ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సర్వరోగ నివారణగా ఉంటుందన్నారు. కంటోన్మెంట్ విలీన అంశంపై ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్ మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. కంటోన్మెంట్లో జరుగుతున్న రాచరిక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఉద్దేశం ఈటెల రాజేందర్లో కనబడడం లేదని అన్నారు. స్థానిక భాజపా నాయకులు కేవలం నామినేటెడ్ పదవి కోసం ఆరాటపడుతున్నారు తప్ప కంటోన్మెంట్లో ప్రజాస్వామ్యం బతకాలనే ఆకాంక్ష వారిలో లేదని అన్నారు. శ్రీ గణేశ నాయకత్వం, శ్రీ గణేశ నాయకత్వం, श्री गणेश संघर्ष करो, श्री गणेश संघर्ष करो, श्री गणेश संघर्ष करो, श्री गणेश संघर्ष करो. నమస్కారం. ఈరోజు రెండో రోజు మా రిలే నిరాహార దీక్ష. దీన్ని కూడా మీరందరూ చూస్తున్నారు. నిన్నటి కన్నా ఈరోజు ఇంకా ఎక్కువ మంది వచ్చి సాంఘీభావం తెలపడం, దీనికి మద్దతు ఇవ్వడం, ఈ విలీనం ద్వారానే కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్ల విలీనం అయితేనే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏదైతే నేను కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ తీసుకున్నానో మూమెంట్కు బ్రహ్మాండమైన మద్దతు వస్తుంది. అందరూ కూడా ఇది జరగాలి, మేము కూడా తోడైతాం, ఇది అయ్యేవారికి మనం పోరాడదామని అందరు చెప్పడం. ఇప్పుడే మీరు చూసిర్రు, అందరు మాట్లాడుతుంటే ఏమవుతుంది అని చెప్పారు. ఎలక్షన్లు ఎందుకు అవసరం, ఎలక్షన్లు ఉంటే ఏమవుతుంది, ఎలక్షన్ ద్వారా ప్రజలకు ఏం మేలు అవుతుంది. కానీ ఇక్కడున్న దుర్మార్గమైన పరిస్థితి, దుర్మార్గం ఏంటంటే, నేను ఈటెల రాజేందర్ అన్న గారిని బాగా గౌరవిస్తా, చాలా మంచి వ్యక్తి. పాపం ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థమైతలేదు. ఏంటంటే ఇంత జరుగుతున్నా వారు స్పందిస్తలేరు. ఈ యొక్క వ్యవస్థని, రాచరిక వ్యవస్థని ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఆలోచిస్తలేడు. వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. వారు కూడా మంత్రిగా చేశారు రాష్ట్రంలో, ఉద్యమకారుడు. వారు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే పదవులు లేకుంటే ఆయనకి ఎంత ఇబ్బంది అయిందో వారికి తెలుసు ఒక రాజకీయ నాయకుడుగా. రెండోది, ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు కాబట్టి స్థానిక ఎలక్షన్లు ఉంటే స్థానికులకు ఎంత మేలవుతుంది కూడా వారికి అవగాహన ఉంది. ఆ రెండు ఇంత అవగాహన ఉన్నా కూడా ఇప్పటిదాకా చలనం లేకపోవడం, వారు ఏం చేయకపోవడం బాధాకరం. ఆడ హుజురాబాద్లో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేస్తే మళ్ళీ ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పునర్జన్మ రాజకీయం జరిగింది కాబట్టి అదే మాదిరిగా ఇక్కడ కూడా స్థానికంగా వాళ్ళ పార్టీ బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, చాలా మంది ప్రజలకు సేవ చేయాలని, పోటీలో ఉండాలి, ఎలక్షన్లు వస్తే పోటీలో పాల్గొని ప్రజల నుంచి గెలుపొంది ప్రజలకు ఏమైనా చేయాలని అనుకుంటారు. అది ఏం జరుగుతలేదు కాబట్టి ఈరోజు వీళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధలు వారికి కూడా తెలుసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి. వీళ్ళకు మంచిది అవుతుంది, ఆడ ప్రజలకు మేలు అవుతుంది. కానీ ఏదో రాజుల కాలంలో రాజు చనిపోతే యువరాజుకు ఒక పట్టాభిషేకం చేసినట్టు, ఆ పట్టాభిషేకం ఇంకోటి చచ్చిపోతే ఇంకోటికి వచ్చినట్టు, మొన్నటిదాకా ఇంకో కొడుకుంటే ఆ కొడుకు పోయినాక ఇంకో కొడుకు అన్నట్టు నిన్న మొన్న ఇంకో పేర్లు ఇచ్చి నామినేషన్ వ్యవస్థను కొనసాగిస్తారు. ఈ వ్యవస్థని అంతం చేసి వారు కూడా విలీనానికి సహకరించాలి. విలీనం జరిపి కార్పొరేషన్లో ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా తొందర ఏంటంటే
మీ అందరికి మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా తెలుపుతున్నా ఏంటంటే, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లు ఏముంటుంది, ఇది 1 year వరకు కొనసాగిస్తున్నాం, మధ్యలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని. 6 సార్లు ఇచ్చి 6 సార్లు జరిగింది, 7వసారి జరుగుతాను. ఎవరైనా నమ్ముతారా? మీరు కూడా నమ్ముతారా చెప్పండి? ఇది నమ్మలేని పరిస్థితి. కేవలం మభ్య పెట్టడానికి, ప్రజలని మోసం చేయడానికి, ప్రజల నష్టాన్ని చూడడానికే ఈ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాళ్ళం ప్రజలందరం కూర్చున్నాం. కాబట్టి ఇదే విధంగా ఎన్ని రోజులు ఇక్కడ కూర్చోాలా, దీని తర్వాత ఈ దీక్షా స్థలం మార్చాలనా లేకుంటే వేరే కార్యాచరణలు తీసుకోవాలని రోజు మేము చర్చించుకొని ప్రజలతో కనుక్కొని ఆ విధంగా ముందుకు సాగి ఈ వీరినంని చేసుకోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో జరుగుతుంది. రేపో రాకుంటే నేను ఎందుకు వస్తుండే? అంతే చిత్తశుద్ధి నీకుంటే బీజేపీ వాళ్ళకి నాకు ఇది నామినేటెడ్ వద్దురా నాయనా, ఎలక్షన్ పెట్టని చెప్పాల్సింది. నీకేమో రాజరికం కావాలి, ఇంకొకరికేమో వేరేల గురించి చెప్తావు. సిగ్గు ఉండాలి. మళ్ళీ ఇదే నామినేటెడ్ వ్యవస్థ కొనసాగిస్తున్న ఈటెల గారిని రోజు కలుస్తారు కదా, నాకు కావాలని కాదు, ఇది ఆపాలని మాట్లాడాల్సింది. ఆపాలని కాకుండా కావాలని అడిగి మీ మీడియా ముందు వచ్చి సొల్లు కబర్లు చెప్పుకుంటా, సొల్లు కబర్లు కాదు. వచ్చినప్పుడు ఏం చేసిరాయా మీరు? వాళ్ళు ఉండి బీజేపీ ఎంపీ ఉండి బీజేపీ కేంద్రం ఉండి ఏం చేసిరు? 1200 కోట్లు తీసుకొచ్చారు. ఈ 1200 కోట్లు ఎక్కడ దాన్ని అడుగుతున్నా. వీళ్ళందరూ ట్యాక్స్ కట్టిన పైసలే కేంద్రం దగ్గర బకాయిలు ఉంది. 1200 కోట్లు బకాయిలు ఉంటే ఏ నా కొడుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఏం మాట్లాడినా పవర్ పంచుకోవాలని మాట్లాడుకురు, ఈ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగించాలని మాట్లాడుకురు. కానీ మనం ఢిల్లీకి పోదాం, ఈటల గారితో మాట్లాడదాం. ఈ 1200 కోట్లు బోర్డు ఖర్చు పెట్టగలిగింది. బోర్డుకి కేంద్రం నుంచి రావాలంటే ఎవరి పైసలు? ఇక్కడ పైసలే. ఇక్కడ రెవెన్యూ నుంచి వచ్చిన పైసలు అక్కడ పోయినాయి. అది ఇంతవరకు మాట్లాడలే. ఇప్పుడు వచ్చి ఇది మారితే లాభం అవుతుంది అనుకున్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజలు బాగుండాలనుకోవాలి. కానీ నేను బాగుండాలనుకున్నాడు బీజేపీ వాళ్ళు లేక అందరూ అనుకుంటారేమో. అట్లా కాదు. మనం ప్రజల గురించి వచ్చినాం. ఎప్పుడో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ రాకముందుకే నేను పోరాటం చేసిన 2018లో. 2018 వీళ్ళు ఎక్కడ ఉండే? 2018లో వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించారు. ఎవరిది? ఏవియేషన్ ల్యాండ్ లో, డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్న. అప్పుడు ఎవరైనా తీయమన్నారా వీళ్ళని? వీళ్ళందరూ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసుకొని చేసిరుగా. అక్కడ ఇప్పుడు లాల్ బజార్ రోడ్ మీద గాంధీ కమ్యూనిటీ హాల్ ఉండే, పేద ప్రజలు ఫంక్షన్లు చేసుకుంటే ఎంతో లాభకరంగా ఉండే, దాన్ని కూడా వీళ్ళు రిజల్యూషన్ పాస్ చేసిరు. ఇలాంటి దుర్మార్గులు నా గురించి మాట్లాడేది. వీళ్ళు ఏమైనా మాట్లాడితే ప్రజలకు మేలేడదాం మాట్లాడదు. ప్రతిదీ కూడా ఇలా చేస్తే వీళ్ళ లాభం గురించి చేసుకోరు. అప్పుడు వీలే ఉండే, అన్ని నష్టమైతే అప్పుడు వీలే ఉండే. 2006లో కూడా డీమ్డ్ మున్సిపాలిటీగా 2006 చట్టంలో వస్తే అప్పుడు ఈనా కొడుకులే ఉండి ఎవడు కూడా దాని రిజల్యూషన్ పాస్ చేయలే. ఆ రోజు రిజల్యూషన్ పాస్ చేసి ఈ పార్టీకి మనం బాగుపడే వాళ్ళం. ఇప్పటికీ మనం బాగుపడతలేము. ఇంకా బాగుపడమంటే ఈ దుర్మార్గం ఉన్నందుకే. అందుకే కొత్త వ్యవస్థ రావాలా, అందరు బాగుపడాలా. వీరు నిన్న మొన్న వచ్చిన 20 నెలల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 30 సంవత్సరాలు దున్నపోతులు ఉరుగా కంటోన్మెంట్ లో. ఈ దున్నపోతులు ఏం చేసిరా? 30 సంవత్సరాల నుంచి ఒక డమ్మీ గాని పెట్టుకొని సినిమా నడిపించారు. డమ్మీతో సినిమా నడిపించిన ఇంత ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందికరం తొలగిపోవాలంటే ఎవరో ఒకరు ఇలా గురించి నిలబడాలి, సావాలి. సస్తే గానీ కంటోన్మెంట్ బాగుండదు. కాబట్టి బాగుపడాలని నేను సావడానికైనా సిద్ధమైన. వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను వాళ్ళ పదవి గురించి వాళ్ళకున్న ప్రేమ, ప్రజల సమస్య పరిష్కారం గురించి లేదు. కాబట్టి వారి ఆలోచన, వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పవర్ లేకుండే కాబట్టి అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళకి పవర్ గురించి తాపత్రయం పడుతున్నారు. నా తాపత్రయం అంతా ప్రజల సంక్షేమం, శ్రేయస్సే. కాబట్టి ఏ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా నేను 2018లో కూడా ఇదే అంశం మీద నిరాహార దీక్ష చేశాను, సంతకాల సేకరణ చేశాను, అనేక పోరాటం చేశాను. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎవరు ఏం చేసిరు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది. గతంలో అయినా నేను ఎమ్మెల్యే కాకపోతే నాకు కొన్ని విషయాలు తెలియకపోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏమైంది కూడా చెప్తాను. స్వామి, ఇప్పుడు వాళ్ళు పనులు చేయకుండా ఎవరు ఎందుకున్నట్టు? పనులు చేయకుంటే ఎవరు ఎందుకున్నట్టు అని అడుగుతున్నాను. ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డులో మొన్న కూడా చెప్పిన, ఎవరు లేకున్నా వ్యవస్థ నడుస్తుంది. సిఓ గారు కూడా డబ్బులు ఇచ్చుకుంటారు, పనులు చేసుకుంటారు. ఈ పనులు అనేది ఇష్టానుసారంగా ఈ పైసలు మళ్లించకుండా ఒక సిస్టమేటిక్ గా ఒక ఎలక్టెడ్ కార్పొరేటర్ ఉంటే, ఎలక్టెడ్ మెంబర్ ఉంటే వారు పైసలు ఎవరెవరికి బస్తీకి ఎక్కువ సమస్య ఉంది అక్కడ తీసుకుపోతాడు, ఆ బస్తీ సమస్యలు పరిష్కరిస్తాడు, ఆ అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారని ఉంటది. ఇప్పుడు ఎవరు లేకుండా ఎట్లా నడుస్తుంది? ఎంత ఘోరమైన పరిస్థితి అంటే కంటోన్మెంట్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కదలాలి, ముందుకు రావాలి. ఎందుకంటే
ఒక మెంబర్ని పెట్టుకొని 6 సంవత్సరాలు మళ్ళీ 7వ సంవత్సరాన్ని కూడా కంటిన్యూ చేస్తా అంటే భారతదేశంలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో ఉన్నామా అని ఆలోచించాలా. ఈ మన భారతదేశ ఏదైతే డెమోక్రసీ ఉందో, ప్రజాస్వామ్యం ఉందో, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ కావాలి. ఇన్ని ఒకటే కాబట్టి బీఆర్ఎస్ ఏమో ఇక్కడ ఒక స్టాండ్ తీసుకురు సికింద్రాబాద్ జోన్ అని. బీజేపీ ఏం చేసిర్రు, 2-3 రోజుల తర్వాత ఈ నామినేషన్ వ్యవస్థని దించుతురు కాబట్టి దీన్ని డైల్యూట్ చేయడానికి ఎన్నో రకంగా ప్లాన్ చేసుకురు. వాళ్ళ లెక్క వాళ్ళ స్వార్థ ప్లానింగ్ కాదు. మా ఏమైనా ప్లాన్ ఉంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి బాటలు నలవాడనేసి ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నదానికి ఈ రాచరిక వ్యవస్థ ఆయనతో అది చేయించడం, ఈయనతో ఇది చేయించడం, అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు. వాళ్ళు డైవర్షన్ కాదు, మాకు డెవలప్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి. డైవర్షన్ కాదు, మాకు డెవలప్మెంట్, డెడికేషన్, మా ప్రజల బాగుండాలంటే డెడికేషన్ గా పనిచేస్తున్నాం. ఇంకా వాళ్ళకు ఇంకా కూడా బుద్ధి రాకుండా ఎవరేం చేయలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది. ఈటల గారి రాచరికంలో ఉన్న కుటుంబ సభ్యులకు అందరికి సరైన బుద్ధి మా అక్క చెల్లెలు చెప్తారు. ముందుకే చెప్పాను, ఈ వేదికలు మారుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు కూడా బస చేస్తా మాతో పాటు అన్నారు. కాబట్టి ఇందులో నేను ఒక్కనే కాదు, మా కాంగ్రెస్ వాళ్ళే కాకుండా నిన్ననే మనకు ఎవరైతే నరసింహ గారు ఉన్నారో కార్మిక శాఖ వారు కూడా వచ్చి ఒక రోజు కూర్చుంటా అన్నారు. వారు కంటోన్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళకి ఏం నష్టం అని. అట్లనే రేపు మహిళలు కూర్చుంటారు, ఓన్లీ మహిళలే కూర్చుంటారు. రేపు మహిళలే మద్దతు తెలుపుతారు, ఇది విలీనం కావాలని అడుగుతారు. రోజు ఒక్కొక్కరు వారు స్వతహా వస్తారు. ఎల్లుండి కాలనీ వాళ్ళు వస్తారు, వాళ్ళే కూర్చొని మాకు కావాలి, కాలనీ వాళ్ళు కూడా వచ్చి విలీనం అయితేనే ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడ చూసినా ఏ విషయానికైనా కరెంటు కనుక్కున్నప్పుడు కూడా బల్బులు వస్తే కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతారు అన్న రోజులు. ఆ రోజు కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు రావన్నారు. ప్రతిది ఏది వచ్చినా ఇది కరెక్టో కాదో అని భయపడతారు. అట్లనే ప్రతి మంచి పని చేస్తుంటే కొంత అవకతవకలు ఉంటాయి, కొందరికి నష్టం అవుతుంది. కాబట్టి నష్టం అయ్యేటోళ్ళకి, నొప్పి అయ్యేటోళ్ళకి వాళ్ళకు బాధ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాధ వేరేళ్ళకి వృద్ధాలనుకోవాలి. బాధపడేటోళ్ళు 10 మంది అయితే 99 మంది మరి ఏం లోపాలు ఉందో తర్వాత మాట్లాడి తెలుసుకున్నాం.